హార్ట్ లో ఉన్నటువంటి సెల్స్ అండి. సో మనము ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, మనం ఏదైతే వాటర్ కానీ ఏదైనా కూడా తీసుకుంటున్నామో అది లివర్ లో కన్వర్ట్ అయ్యి కిడ్నీలో కన్వర్ట్ అయ్యి మొత్తం మనకి హార్ట్ సరఫరా చేస్తుంది. సో అదే విధంగా నేను ఇప్పుడు ఈ 3 పైప్స్ అనేది చూపించాను కదా. ఈ 3 పైప్స్ లో నుంచి మన హార్ట్ కి మన బ్లడ్ అనేది సరఫరా అవుతుంది. సో మీకు రౌండ్ రౌండ్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ రౌండ్ రౌండ్ బాల్స్ మనకి హార్ట్ కి సంబంధించిన ఒక బ్లడ్ లో హార్ట్ సరఫరా చేస్తుంది అనమాట. సో ఈ 3 పైప్స్ అనేది మనక ఏదైనా ఒక్క పైప్ కూడా మనకి బ్లాక్ అయిపోతే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. సో మనం చూస్తున్నాం, చూడండి ఈ హార్ట్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మీకు చాలా మంది 2 పైప్ కింద నుంచి పైకి 2 పైప్ కనిపిస్తున్నాయి కదా. ఆ పైప్ లో నుంచే మనకి బాడీలో ఉన్నటువంటి హార్ట్ కి సంబంధించిన బ్లడ్ అనేది బాగా సరఫరా అవుతుంది. సో ఎలా సరఫరా అవుతుంది సార్ హార్ట్ కి అంటే, మీరు పక్కన మీరు చూసినట్లయితే ఒక పైప్ లా అంత బాగా మనకి మన బాడీ యాక్టివ్ గా ఉంటది, ఎనర్జెటిక్ గా ఉంటది. సో ఈ యొక్క పైప్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే, మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే విధంగా ఫామ్ అవుతుందంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్లో ఎల్లో కలర్ గా బాగా మీకు ఒక ఎల్లో కలర్ లో మీకు ఫామ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే ఎల్లో కలర్ లో మీకు ఫామ్ అయ్యేది అదే కొలెస్ట్రాల్. దానికి మన భాషలో, ఇంగ్లీష్ భాషలో అంటే ప్లాక్యూ అంటారు. ఓకేనా. సో ఈ యొక్క ఈ యొక్క పైప్ అనేది కొలెస్ట్రాల్ పేరుకొని పోతే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే పైప్స్ ఏదైతే ఉందో మొత్తం బాగా ఫ్రీగా వెళ్ళాలి. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే కొద్దిగా నిదానంగా వెళ్తుంది. మీరు గమనించండి, బాగా కనిపించండి. కొద్దిగా నిదానంగా మనకైతే బ్లడ్ అనేది మన హార్ట్ లోకి వెళ్తుంది కాబట్టి, సో మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ సరఫరా అవ్వకుండా ఆపుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో నేను చెప్పాను కదా, ప్లాక్యూ అంటే మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నాయో అట్లా దాన్ని ఏమంటారంటే డాక్టర్ భాషలో ప్లాక్యూ అంటారు. ఈ యొక్క పైప్ ని మనం ఏమంటారంటే కొరనరీ ఆర్టరీ అంటారు. అంటే ఇది గనక మనము ఈ పైప్ ని గనక మనం హెల్తీగా ఉంచలేకపోతే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ పైప్ లో నుంచే మన హార్ట్ కి అనేది బ్లడ్ సరఫరా అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పైప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇది చూడండి, కొద్దిగా నెట్ స్లోగా ఉంది. సో మన చూడండి, ఈ పైప్ అనేది మనకి ఎప్పుడైతే ఈ యొక్క ప్లాక్యూ అనేది కట్ అయిపోయి ఎప్పుడైతే అది అయిపోతుందో, అప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. బ్లడ్ అనేది క్లాట్ అయితే మీకు మీ అక్కడ ఏదైతే సెల్స్ ఉన్నాయో హార్ట్ లో, సెల్స్ ఏదైతే ఉన్నాయో సెల్స్ ని ఇట్లా ఈ విధంగా మనకి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, హార్ట్ అనేది ఈ విధంగా మనకి మారిపోతుంది. సో మన బ్లడ్ అనేది గడ్డ గడితే ఇక్కడ బ్లాక్ కలర్ మీరు గమనించారో లేదో, మీకు ఒక చిన్న గాయం తగిలినప్పుడు మీ వంటి మీద బ్లడ్ అనేది అక్కడ ఆగిపోతే ఒక ఆ, మీ యొక్క చర్మం అనేది ఈ కలర్ లో షేప్ అయిపోతుంది. మన బాడీలో ఉన్నటువంటి హార్ట్ కూడా అట్లాగే మన బాడీలోకి మన బ్లడ్ అనేది సరఫరా అవ్వకపోతే సేమ్ ఇదే విధంగా కనిపిస్తుంది. మీరు గమనించారో లేదో, అంటే మన హార్ట్ చూడండి, ఇది మీరు చాలా మంది ఇది హెల్తీ హార్ట్ అని అనుకుంటా ఉంటారు. ఇది హెల్తీ హార్ట్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఉంది. పక్కన ఉన్నది హెల్తీ హార్ట్, లేకుంటే గుండె మధ్యలో నొప్పి వస్తుంది, పొట్ట మధ్యలో నొప్పి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి హార్ట్ కి సంబంధించిన ఒక సిమ్టమ్స్. ఇవి కనుక మీరు ఇది చూసి ఇది ఏముందిలే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అనుకున్నారనుకోండి, మీ బాడీలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. సో బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఓపెన్ గా మీకు చెప్పాల్సిన అవసరం, బట్ మీరు తెలుసుకోవాలి. మీరు ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏమంటారంటే, మేము హార్ట్ కి స్టెంట్ వేసుకున్నాం. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఏముందిలే అని చెప్పి మా సార్ వాళ్ళే ఉన్నారే కదా అని చెప్పి మీరు గమ్ముగా అయిపోతారు. సో మన ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అవన్నీ కూడా నేను చెప్తాను. సో ఇది సంబంధించిన నేను సిమ్టమ్స్ చూపించాను కదా. ఫస్ట్ ఈ పార్ట్ లో మనకి పెయిన్ వస్తుంది. ఈ పార్ట్ లో పెయిన్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా, మీరు ఇందాక చెప్పండి చూడండి, మన బాడీలో ఎప్పుడైతే బాడీలో క్లాట్ అవుతుందో, క్లాట్ అయినప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లం అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్,
మీరు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే హార్ట్ బ్లాకేజ్ వల్ల చాలా మంది, దీనికంటే చాలా మంది కార్డియో అరెస్ట్ మంది చనిపోతున్నారు. 4%. నేను చెప్పాను కదా 17.5, 17.9, 17 లక్షల మందిలో నుంచి దాంట్లో 4 భాగం కార్డియో అరెస్ట్. ఇది కార్డియో అరెస్ట్ అంటే ఏంటి అంటే, మీకు చూడండి, అది ఒకేసారి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన బాడీలో ఎప్పుడైతే బ్లాకేజ్ అయిపోతుందో, మనిషికి మన బ్లడ్ కూడా బ్రెయిన్ లోకి సరఫరా అవ్వకపోతే మనిషి అక్కడక్కడే కుప్పకూలిపోతాడు, మనిషి అక్కడక్కడే పడిపోతాడు. సో పడిపోవడం వల్ల మనం ఏమనుకుంటాం, ఏముందో ఫిట్స్ వచ్చిందోలే, అది ఇది ఇది అనుకుంటాం. సో కాదు సో మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే పల్స్ ఏదైతే ఉన్నాయో, బ్లడ్ ఎప్పుడైతే క్లాట్ అవుతుందో మన బాడీలో ఉన్నటువంటి హార్ట్ లో పల్స్ ఏదైతే ఉన్నాయో అది పడిపోవడం జరుగుతుంది, డౌన్ అవడం జరుగుతుంది, నెమ్మదిగా డౌన్ అవుతా ఉంటది. సో ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు మనకి ఈ కార్డియో అరెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది నేను ఇందాక చెప్పాను కదా, 4% మంది కార్డియో అరెస్ట్ వల్ల చనిపోతున్నారు. సో ఇది అప్పుడు మీరు కార్డియో అరెస్ట్ వెంటనే మనిషి కింద పడిపోయాడు అంటే మీరు ఏం చేయాలి అంటే, దీని ఒక సిపిఆర్ అంటారు. సిపిఆర్ చేయాలి. ఫస్ట్ మీరు అంబులెన్స్ కి కాల్ చేయాలి. అంబులెన్స్ వచ్చే అంబులెన్స్ వచ్చే దారిలోనే మీరు ఏం స్టెప్ చేసుకోకుండా ఈ యొక్క హార్ట్ ని మీరు ఒత్తిడి చేసి ఈ హార్ట్ లో పంపింగ్ చేయడం వల్ల మీకు ఏం వస్తుందంటే మనిషి బతికే అవకాశం ఉంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. హార్ట్ మనకు మనిషి కింద పడిపోతే చాలా మంది ఏమనుకుంటారంటే వదిలేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేయాలి, అంబులెన్స్ కి కాల్ చేయాలి. అంబులెన్స్ కి కాల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఈ ఒక పర్సన్ ఏ విధంగా అయితే సిపిఆర్ చేస్తున్నాడో అదే విధంగా మనం సిపిఆర్ చేయాలి. అప్పుడు వాళ్ళకి శ్వాస అంది వాళ్ళు కూడా బతికే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. సో ఈ విధంగా బ్లాకేజ్ అయిపోతుంది. ఈ విధంగా బ్లాకేజ్ అయిపోతే మనిషి ఇంకా బతుకుంటాడా చెప్పండి. సో ఈ విధంగా బ్లాక్ అవడం వల్ల ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైతే బ్లాకేజ్ అయినా ఏదైతే పైప్ ఉందో ఆ పైప్ ని కొద్దిగా వెడల్పు చేస్తారు. వెడల్పు చేసి వెడల్పు చేస్తారు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే స్ట్రెంత్ వేస్తారు. సో ఆ వెడల్పు చేయడం వల్ల మళ్ళా కొలెస్ట్రాల్ అనేది పేరుకోపోవడం వల్ల మళ్ళా స్ట్రెంత్ అనేది వేస్తారు. స్ట్రెంత్ కూడా అది కూడా ఇదే అయిపోయింది అనుకోండి, స్ట్రెంత్ కూడా దాటే స్టేజ్ వచ్చేసింది అనుకోండి, తర్వాత బైపాస్ సర్జరీ చేస్తారు. బైపాస్ సర్జరీ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే నరం ఉందో, ఎక్కడైతే పార్ట్ నరం ఉందో ఆ పార్ట్ ని కట్ చేసుకొని ఈ యొక్క హార్ట్ కి అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. మీకు బ్లాక్ అయి ఉంటది కదా, ఈ పైప్ అనేది బ్లాక్ అయి ఉంటది కదా, ఆ పైప్ బ్లాక్ చేసి వేరే హోల్ ద్వారా వేరే పైప్ ద్వారా మనకి హార్ట్ కి బ్లడ్ అనేది సరఫరా చేపించడం జరుగుతుంది. డాక్టర్ దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. సో సో బైపాస్ సర్జరీ ఇది, దీని వల్ల హార్ట్ అటాక్ వల్ల కార్డియో అరెస్ట్ వల్ల దాని ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి సార్ అంటే, చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఏమనుకుంటే ఏముంది లేపా వచ్చినప్పుడు చూద్దాంలే, చిన్నపిల్ల పెద్దవాళ్ళకే కదా వచ్చేది అని అనుకుంటా ఉన్నారు. నో మై డియర్ ఫ్రెండ్, హార్ట్ కి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. సో ప్రివెన్షన్ గా మనం ఏం తీసుకోవాలి అనుకుంటే, మనం చూసినట్లయితే వాళ్ళకి ఇది ఒక హార్ట్ లో ఉన్నటువంటి నరాలు అవన్నీ ఈ విధంగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ నరాల మీద నుంచి మన హార్ట్ కి వెళ్తది. సో ఈ హార్ట్ కి వెళ్ళినప్పుడు మనకి హార్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదు సార్, మేము ఒత్తిడి తీసుకుంటున్నాం, మేము స్ట్రెస్, చాలా మంది ఇప్పుడు చూడండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ పెద్ద పెద్ద టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళకి ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తొందరగా ఉన్నాయి. హార్ట్ అటాక్ వల్ల చాలా మంది చనిపోయి ఉన్నారు. టీచర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చాలా మంది చనిపోయి ఉన్నారు. ఈ హార్ట్ ప్రాబ్లం రానికుండా ఏం చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, నెంబర్ 1. సెకండ్ ఐటమ్ ఏంటంటే బయట ఉన్నటువంటి కలర్ ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకోవాకండి. మూడోది ఏంటంటే మనము వాకింగ్ చేయాలి, అదే విధంగా మెడిటేషన్ చేయాలి, అదే విధంగా
మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేయాలి. మెయిన్ కారణం ఏంటి అంటే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే జెంట్స్ కి నేను ఒకటే చెప్తున్నా, ఈ యొక్క టొబాకో ఏదైతే ఉందో, బాడీలో టొబాకో ఎప్పుడైతే మనం వేస్తామో, మీ స్ట్రెంత్ వేసినా ఇంకేమైనా వేసినా బైపాస్ సర్జరీ చేయించినా మళ్ళా మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పొగ తీసుకుంటారో, మన బాడీలో ఎప్పుడైతే పొగ వెళ్తుందో, ఆ పొగ ఎప్పుడైతే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ బ్లాక్ అయిపోతుంది. సో బ్లాక్ అవడం వల్ల మీరు వేసుకున్న మెడిసిన్ కూడా పని చెయ్యదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఏం చేయాలి చూడండి, ఎట్లా బ్లడ్ అనేది ఎట్లా సరఫరా అవుతుందో చూడండి. మన రెడ్ రెడ్ కనిపిస్తుంది కదా, అది బ్లడ్ అనేది సరఫరా అవ్వడం జరుగుతుంది మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్ ఏదైతే ఉందో హార్ట్ లోకి ఈ విధంగా మనకి వెళ్తుంది. అదే మీరు పొగ తాగడం వల్ల ఈ యొక్క రెడ్ ఆరెంజ్ కలర్ లో మీకు కనిపిస్తుందో లేదో, మీరు గమనించారో లేదో, సైడ్ లో ఈ యొక్క అనేది ఇంకా ఫామ్ అయిపోయి మీకు అక్కడక్కడే బ్లడ్ అనేది ఆగిపోతుంది. అప్పుడు మీకు తొందరగా స్పాట్ లో చనిపోవడం జరుగుతుంది. సో అందుకోసమే నేను ఏం చెప్తున్నా, సో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువగా ఒత్తిడి తీసుకోబాకండి. ఏదైతే ప్రాబ్లం ఉందో మీకు తెలిసిన వాళ్ళకి, ఏదైతే మీ ఫ్రెండ్స్ తో కానీ, మీ బంధువులు కానీ, మీకు నచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడండి. ఓపెన్ గా మాట్లాడితే, ఎప్పుడైతే మీరు ఓపెన్ గా మాట్లాడతారో మీ బాధ అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో క్లియర్ అవ్వడం వల్ల మీకు హార్ట్ అటాక్ అనేది తొందరగా రాదు. అదే విధంగా వాకింగ్ చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా హార్ట్ కి వచ్చిన సంబంధించిన ఒక బెస్ట్ మెడిసిన్ అన్నమాట. మన హార్ట్ అనేది బాగా హెల్తీగా ఉండాలంటే. లేదు సార్, ఇవన్నీ మనం వాకింగ్ చేయము, జాకింగ్ చేయము, ఎక్సర్సైజ్ చేయము, ఫిజికల్ యాక్టివిటీస్ చేయము, ఇవన్నీ ఏమి చేయము సార్ అంటే, మీకు ఒక బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మన దగ్గర అవిసె గింజ నూనెతో తయారు చేయబడిన ఒక ఫ్లాక్స్ ఆయిల్ మన దగ్గర ఉంది. డైలీ తిన్న తర్వాత 3 క్యాప్సిల్స్ వేసుకోవాలి. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 క్యాప్సిల్స్ వేసుకోవాలి. తిన్న తర్వాత అరగంట తర్వాత మన క్యాప్సిల్ అనేది వేసుకోవాలి. సో వేసుకున్న వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. నాన్ వెజ్ తీసుకుంటే ఆ పూట మధ్యాహ్నం పూట తీసుకుంటే మీరు 2 క్యాప్సిల్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాంట్లో హై కొలెస్ట్రాల్ ఉంటది కాబట్టి మనం 2 వేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఎవరెవరు వాడొచ్చు సార్? హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే వాడాలా, హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు వాడకూడదా అంటే, ఇది నో. సో మై డియర్ ఫ్రెండ్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడచ్చు. హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు, ఎవరైతే 15 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు, డైలీ ఒక్క క్యాప్సిల్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో క్యాప్సిల్, మన ఫ్లాక్స్ ఆయిల్ అనేది కంపల్సరిగా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్లాక్స్ ఆయిల్ అనేది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇన్ ది వరల్డ్. ఓకేనా? సో అదే విధంగా మన దగ్గర కోఎంజైమ్ Q10, ఇది చాలా 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 మిరాకిల్ ప్రొడక్ట్, ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఇది ఏం చేస్తుంది అంటే, మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే కణాలు ఏదైతే ఉన్నాయో, ఆ కణాలు చనిపోయిన దాన్ని కూడా బతికిచ్చే సత్తా ఒక కోఎంజైమ్ Q10 కి ఉంది. బాగా కణాలు ఓపెన్ అయ్యి మన బ్లడ్ అనేది బాగా సరఫరా అవడం వల్ల ఈ యొక్క కోఎంజైమ్ Q10 అనేది బాగా పనిచేస్తుంది. ఇది ఎవరు యూజ్ చేయొచ్చు అంటే, మీరు 20 సంవత్సరాలు పైగా ఉన్న వాళ్ళు సంవత్సరానికి 3 డబ్బాలు కంపల్సరీగా యూజ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్. ఎందుకంటే 20 సంవత్సరాల పైన వాళ్ళకి చెప్తున్నాను అంటే, 20 సంవత్సరాల వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు జిమ్స్ కి వెళ్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళన్నిటికీ ఏమవుతుందంటే, ఎక్కువ చెమట పడడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి కోఎంజైమ్ Q10 లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సో అందుకోసమే సంవత్సరానికి 3 డబ్బాలు యూజ్ చేయాలి. సో అదే విధంగా మన దగ్గర ఇంకొక ప్రొడక్ట్ ఉంది, LRG9. ఇది చాలా చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఈ యొక్క ప్రొడక్ట్ మీరు యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. అదే విధంగా మీ యొక్క బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే గడ్డగా ఉందో, క్లాటేజ్ ఏదైతే ఉందో, గట్టిందో, దాన్ని రిమూవ్ చేసే సత్తా ఒక LRG9 ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎట్లా తీసుకోవాలి అంటే, ఒక గాజు గ్లాస్, ఒక 200 ml వాటర్ లో
మనము ఒక గాజు గ్లాస్ తీసుకొని ఒక దాంట్లో ఒక ప్యాకెట్, డైలీ ఒక ప్యాకెట్ 60 సెకండ్లో తాగాలి. బాగా షేక్ చేసి 60 సెకండ్లో తాగాలి. 60 సెకండ్లో కూడా ఎలా ఒకేసారి తాగకూడదు. మీరు చాయ్, మీ ఒక టీ ఏదైతే తాగుతున్నారో, ఏదైతే కాఫీ తాగుతున్నారో, ఎట్లా తాగుతారో అదే విధంగా మీరు తాగాలి. ఎందుకంటే మన నోటిలో లాలాజలం ఉత్పత్తి అవ్వాలి. సో అందుకోసమే నేను చెప్తున్నా, ఈ యొక్క 3 ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి. ఇంకోటి ఎలార్జినైన్. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది స్ట్రెంత్ వేసిన వాళ్ళకి ఇవ్వకూడదు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఎలార్జినైన్ ప్రొడక్ట్ అనేది స్ట్రెంత్ వేసిన వాళ్ళకి ఇవ్వకూడదు. ఇన్ కేస్ స్ట్రెంత్ వేయలేదా అంటే ఈ మూడిట్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్ కి. లేదు సార్, స్ట్రెంత్ వేసిన వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలంటే ఫ్లాక్సైల్, కోఎంజైమ్ Q10 ఇవ్వాలి. ఇది రెండు యూజ్ చేయడం వల్ల ఫస్ట్ అనేది వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఎందుకు పెయిన్ ఎక్కువగా అవుతుందంటే ఈ కోఎంజైమ్ Q10 కణాలు ఏదైతే ఓపెన్ అవుతాయో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకే అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అన్నం మధ్యలో కోఎంజైమ్ Q10 వేసుకోండి అని చెప్పాలి. చాలా మంది భయపడిపోతున్నారు, అమ్మా మేము ఏమి చేసామో, ఏమైందో అది ఇది. భయపడాల్సిన అవసరమే లేదు. మన కోఎంజైమ్ Q10 ఇవ్వడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అయ్యి, అంటే వాళ్ళు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఉంటది, మన వల్ల ప్రొడక్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవ్వదు. వాళ్ళకి ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఉండడం వల్ల అది బయటికి వచ్చి తన్నేస్తుంది అనమాట, లోపలికి నుంచి పైకి తన్నేస్తుంది. తన్నేసినప్పుడు వాళ్ళకి తల తిరగడం కానీ, తల పట్టేసినప్పుడు కానీ, తల గిర్రని తిరగడం కానీ, ఛాతీ భాగంలో నొప్పి రావడం కానీ, అలసట రావడం కానీ, చెమట పట్టడం కానీ, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు అప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. వెంటనే మీరు ఏం చేయాలంటే అన్న కోఎంజైమ్ Q10 మీరు ఎట్లా యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు అన్నం తర్వాత తీసుకుంటున్నారు కదా, అన్నం మధ్యలో తీసుకోండి అని చెప్పాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ మై డియర్ ఫ్రెండ్. సో ఈ మూడు కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క హార్ట్ అనేది హెల్తీగా ఉంటది. ఈ ఎలార్జినైన్ ప్రొడక్ట్స్ అనేది 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. స్ట్రెంత్ ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయకూడదు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. స్ట్రెంత్ వేసిన వాళ్ళు ఎలార్జినైన్ ప్రొడక్ట్ యూజ్ చేయకూడదు. ఓకేనా, 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు సంవత్సరానికి 2 డబ్బాలు వాడాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి, సంవత్సరానికి 2 డబ్బాలు వాడాలి. ఇది మేమే వాడాలి, హార్ట్ ప్రాబ్లమ్స్ వాడాలంటే నో ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరు వాడాలి. మీ హార్ట్ అనేది బాగుండాలి, హెల్తీగా ఉండాలి, హార్ట్ఫుల్ గా ఉండాలి. మీరు బాగుండాలి అనుకుంటే ఈ యొక్క 3 ప్రొడక్ట్స్ అనేది మీరు సంవత్సరానికి, ఫ్లాక్స్ అనేది సంవత్సరం మొత్తం యూజ్ చేయాలి. కోఎంజైమ్ Q10 ఎలార్జినైన్ అనేది సంవత్సరానికి, కోఎంజైమ్ Q10 అనేది 3 సార్లు యూజ్ చేయాలి. సంవత్సరానికి ఎలార్జినైన్ అనేది 2 డబ్బాలు వాడాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. సో ఈ రోజు మీకు సెషన్ నేను చాలా మామూలుగా అయితే చాలా షార్ట్ లో చెప్పాను. ఇంకా దీని గురించి చాలా డెప్త్ ఉంది. ఇది జస్ట్ మన వాళ్ళకి ఏంటంటే కార్డియో అరెస్ట్ దేనికి వస్తుంది. చాలా మంది ఏమంటారు, సార్ అప్పుడప్పుడే మనిషి చనిపోయాడు సార్, హార్ట్ అటాక్ వల్ల అంటారు. హార్ట్ అటాక్ కాదు, కార్డియో అరెస్ట్ అంటారు. అది కూడా హార్ట్ కి సంబంధించిందే, బట్ కార్డియో అరెస్ట్ అంటారు. అప్పుడు మనిషి చనిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్ వల్ల మనిషి చనిపోడు, అది గుర్తు పెట్టుకోండి. 2 రకాలు ఉన్నది. ఓకేనా, సో ఇది ఈ రోజు మీకు ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమైంది నేను అనుకుంటున్నా. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వనని అనుకుంటున్నాను. సో ఇదండి నా యూట్యూబ్ ఛానల్. సో షాకిర్ వెస్ట్ అని ఉంటుంది. నేను అన్ని సోషల్ మీడియాలో ఉన్నాను ఆల్మోస్ట్. సో మీకు నా నెంబర్ కావాలనుకుంటే నా నెంబర్ మీకు దొరుకుతుంది. సో యూట్యూబ్ లో దొరుకుతుంది, గూగుల్లో దొరుకుతుంది, ఫేస్బుక్ లో దొరుకుతుంది, అన్నిట్లో దొరుకుతుంది. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్, మీకు ఏ డౌట్ ఉన్నా నాకు వెంటనే కాల్ చేసి మీరు అడగొచ్చు, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ యొక్క